హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి వచ్చిన పద్మావతికి వాళ్ళ అమ్మ చాలా ప్రేమగా అన్నం తినిపిస్తుంటుంది. అమ్మ ఎన్ని రోజులు అయిందమ్మా నీ చేత్తో అన్నం తిని అని పద్మావతి అనగానే పార్వతి అమ్మి ఏమైంది అదమ్మాయి, ఇంట్లో ఏమైనా గొడవ పెట్టుకుని వచ్చావా అని అడుగుతుంది. అదేమీ లేదమ్మా అని పద్మావతి అంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వస్తాడు. రండి అల్లుడు గారు రండి అని పార్వతి అంటుంది. కానీ విక్కీని చూసిన పద్మావతి వెంటనే కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా భక్త రండి అల్లుడు గారు రండి కూర్చోండి, వెంటనే అల్లుడు గారికి కాఫీ తీసుకురా అని పార్వతికి చెప్తాడు భక్త. ఇంకా పార్వతి కిచెన్ లోకి వెళ్లి అమ్మే నీ భర్త వచ్చిండమ్మీ వెంటనే కాఫీ తీసుకెళ్లి ఇవ్వు అంటుంది. కానీ పద్మావతి ఏం పట్టినట్టుగా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆండాలు విక్కీ దగ్గరికి వచ్చి ఏమైంది బాబు, అమ్మ ఎందుకంత చురుబురులాడుతుంది, ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతుంది. అదేమీ లేదండి, ఏదో చిన్న గొడవ, ఒక్క మాట అన్నాను, దానికే కోపం వచ్చి ఇక్కడికి వచ్చేసింది, అదే సారీ చెప్పి తీసుకెళ్లాలని వచ్చాను అని విక్కీ అంటాడు. ఓ అలాగా అని అంటారు ఆండాలు. ఇంకా విక్కీ కూడా టెర్రస్ పైకి వెళ్తాడు. విక్కీని చూసిన పద్మావతి ఏం తెలియనట్టుగా ఉంటుంది. ఇంకా విక్కీ పద్మావతి చేయి పట్టుకుని రా ఇంటికి వెళ్దాం అంటాడు. వదలండి చెయ్యి వదలండి, నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని పద్మావతి ఏడుస్తుంది. పద్మావతి నన్ను క్షమించు, నేను నిన్ను అలా అని ఉండకూడదు, సారీ పద్మావతి అని విక్కీ అంటాడు. పద్మావతి ప్లీజ్ నువ్వు కనిపించట్లేదు అని అక్కడ చాలా బాధపడుతుంది అని విక్కీ అంటాడు. ఓహో అక్క గురించి వచ్చారు కానీ నా కోసం కాదన్నమాట. సారు ఇప్పటికే నేను ఆ సహనాన్ని కోల్పోయి ఉన్నాను, ఇంకా మీ మాటలతో నన్ను బాధ పెట్టద్దు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నమస్కారం పడుతుంది పద్మావతి. ఇంకా విక్కీ ఏం మాట్లాడకుండా పైనుంచి కిందికి దిగుతూ పద్మావతి అక్కడ మీ అక్కను సంగతి మర్చిపోయామో గుర్తు చేసుకో, తన మెడలో తాళి కట్టిన ఆర్య కూడా అక్కడే ఉన్నాడు, ఆర్య నేనేం చెప్తున్నా వింటాడు అని చెప్పి కిందికి దిగుతాడు విక్కీ. ఇంకా పద్మావతి ఆగండి సారు ఆగండి, ప్రతిసారి మీరు నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పద్మావతి కూడా విక్కీతో వెళ్ళడానికి రెడీ అవుతుంది. తర్వాత ఇంటికి మురళి వస్తాడు. మురళిని చూసి పార్వతి ఆండాలు భక్త సీరియస్ అవుతారు. ఆగరా ఆగు అక్కడే, నీకు ఎన్ని తూర్లు చెప్పుండాను ఈ ఇంటికి రావద్దు అని. పిన్ని గారు ఒక్కసారి అర్థం చేసుకోండి, నేను ఎన్నిసార్లు ఇంటికి వస్తున్నానంటే పద్మావతి అంటే ఎంత ఇష్టమో నాకు, పద్మావతిని వాళ్ళ భర్త వెక్కి వచ్చి తీసుకెళ్లాడు అని పార్వతి చెప్తుంది. మురళి షాక్ అవుతూ ఇంటికి వెళ్తాడు. ఇంకా పద్మావతిని చూసిన అరవింద చాలా ఎమోషనల్ అవుతుంది, పట్టుకొని ఏడ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళావు పద్మావతి, ఒక్క మాట కూడా చెప్పకుండా వదిన ఏడవకండి, నేను వచ్చుండాను కదా, మీరు కాసేపు అలా కూర్చోండి అని పద్మావతి అంటుంది. అమ్మతో అన్నం తినిపించుకోవాలి అనిపించింది, నాన్నని బాగా మిస్ అవుతున్నాను అనిపించింది, అందుకే ఇంటికి వెళ్ళాను వదినా అని చెప్తుంది. ఇంకా అంతలో ఇంటికి మురళి వస్తాడు. ఏమి చూసి చున్నట్టుగా పైకి వెళ్ళిపోతాడు. అది చూసిన అరవింద ఏవండి పద్మావతి వచ్చిందండి, చూసి చున్నట్టుగా వెళ్ళిపోతున్నారు ఎందుకండి, ఏమైంది అని అడుగుతుంది. హో పద్మావతి వచ్చావా, నీకోసమే వెతుక్కుంటూ ఇలా వచ్చాను, నీకోసం మేము ఎంత బాధపడ్డామో తెలుసా అని మురళి అంటాడు. ఇంకా అలా చెప్పి మురళి లోపలికి వెళ్తుంటే ఆర్య వావా పద్మావతి వచ్చాక అసలు నీ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదు, ఇక్కడ నుంచి పద్మావతి విక్కీ మధ్య ప్రేమని చూస్తావు, వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి ఆనందిస్తూ ఉంటావు, ఇప్పటి నుంచి అలాంటివి ఏం జరగవు అని ఆర్య వార్నింగ్ ఇస్తాడు. ఇంకా విక్కీ అయితే పద్మావతి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు.